సర్వేలు ఏదో మా షోల్లో సరదా సర్వేలు చేశాం, కానీ ఇలాంటి సర్వేలు ఎప్పుడు నేను చూడలేదు, ఎరగలేదు. కాబట్టి వెరీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు సుమ గారికి వెరీ థ్యాంక్ యూ అండి. బికాస్ చెప్పంగానే, ఎందుకంటే వాళ్ళు చేసే సంబంధం లేకుండా ఇట్లాంటి కార్పొరేట్ ఈవెంట్స్కి కంప్లీట్ పొలిటికల్ సంబంధించిన డేటా, పీపుల్కి సంబంధించిన డేటా ఈవెంట్కి వస్తారా రారా అని మేము ట్రై చేయడం జరిగింది. బట్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, తను మమ్మల్ని ఫాలోఅప్ చేసిన విధానంగా ఆల్సో వీఆర్ ఇంప్రెస్డ్. అంటే ఎన్ని గంటలకు రావాలి, ఎలా రావాలి, ఏం మాట్లాడాలని మమ్మల్ని ఇన్ డీటెయిల్గా అడిగిన విధానంలో అందుకనే తను నెంబర్ 1గా ఈ పొజిషన్లో ఉన్నారేమో అనిపించింది. సో థ్యాంక్ యూ అండి. అంటే భయం అండి, ఈ ఫీల్డ్ గురించి తెలియదు కదా, అందుకనే ఎక్కువగా కనుక్కున్నాను అంతే. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ స్టార్టింగ్ ఏంటంటే, మీకు ఒక కాన్సెప్ట్ దాని గురించి ఎలా వచ్చిందని చెప్పాలి. ఇప్పటి వరకు కంట్రీలో ఎనీ సర్వే కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదా సీఎం కానీ, అపోజిషన్ సీఎం కానీ, లేదా వాళ్ళకి పనిచేస్తున్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్ కానీ, దే విల్ రిక్వెస్ట్ టు డూ ఎ సర్వే. అయ్యా మాకు సర్వే చేసి పెట్టండి, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానా, లేదా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయొచ్చా, లేదా నేను మళ్ళీ సీఎం అవ్వచ్చా, లేదా మళ్ళీ మా పార్టీ పుంజుకుంటుందా, లేదా మళ్ళీ మా క్యాండిడేట్స్ ఎవరైతే కరెక్టు, ఎవరైతే రాంగ్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో మన ముందుకు వస్తారు. మేబీ లాంగ్ టర్మ్గా ఒక పార్టీతోనో, ఒక వ్యక్తితోనో, ఒక క్యాండిడేట్తోనో, ఒక సీఎంతోనో అలైన్ అయిన తర్వాత తెలియకుండా మన మైండ్ సెట్ కూడా వాళ్ళకి దృక్పథంతో వాళ్ళు గెలిపించాలన్న ధోరణితో ఆలోచించడం వల్ల మేబీ మనం డీవియేట్ అవ్వడం, డైల్యూట్ అవ్వడం కుదిరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కాకుండా మనం జెన్యూన్గా ఇచ్చినప్పటికి కూడా, లెట్స్ అస్యూమ్ ఒక పార్టీ అధినేతకి మనం కంప్లీట్గా 175 నియోజకవర్గాలు ఇచ్చామనుకోండి, ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారని చెప్పినా, మనం తెలిసిన అంత డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపోర్టు ఆ అధినేత ఆ ఎమ్మెల్యేకి పంపించరు. ఆబ్వియస్లీ కదండి, మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, కంటెస్ట్ చేయొద్దని ఏ లీడర్ డిసైడ్ చేసుకుంటారు? సో మీరు ఎడ్జ్లో ఉన్నారు, కొంచెం కష్టపడండి, కొంచెం కష్టపడితే గెలుస్తారంటారు. అంటే మనం జెన్యున్గా ఇచ్చినప్పటికీ కూడా అదే రిపోర్ట్ అక్కడికి వెళ్తుందని లేదు. సో ఈ గ్యాప్ నాకు కనపడింది. ఒకటి, మనం ఎక్కడో ఒక పార్టీ తలైన అయితే డైల్యూట్ అవుతాం కదా అనేది. 2, ప్రాపర్గా ఆ నెట్వర్క్లో ఉండట్లేదు అనేది. 3, ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నాం, జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాం, ఫుడ్ డెలివరీ అవుతుంది, లేదా మన క్యాబ్ కావాలంటే ఓలా కానీ, ఊబర్ కానీ సర్వీస్ ఉన్నాయి. అలా ప్రతి ఫీల్డ్లో సర్వీస్ ఉన్నాయి. కానీ నాకు నా నియోజకవర్గం పట్ల తెలియాలంటే ఎలా తెలుసుకుంటాను? రేపు పొద్దున ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, లేదా సుమాగారు లాంటి వాళ్ళు, రాజీవ్ కనకాల లాంటి గారు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు. ఆ నియోజకవర్గం పట్ల ఎలా తెలుసుకోవాలి? అక్కడ డేటా ఎక్కడ పొందుపరచాలి? ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో ఈ స్పేస్ని ఫిల్ చేద్దాం. ఇది హ్యూజ్ స్పేస్. మనకు ప్రపంచంలోనే పాలిటిక్స్ ఇస్ ద పవర్ఫుల్ పీపుల్ అనుకుంటాం. సో మరి అంత పవర్ఫుల్ పీపుల్ కావాల్సినటువంటి పవర్ఫుల్ డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్టే ఈ పారావీల్ అండి. సో థ్యాంక్ యూ. ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్ట్. సో ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. రైట్గా పిచ్ చేస్తే ఇండియాలో వీఆర్ ఫస్ట్ మూవర్ ఈ కాన్సెప్ట్లో ముందుకు వస్తున్న వాళ్ళు. సో నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు, నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తిని కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, నాకు నా నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, నా నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా మండల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా విలేజ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా క్యాస్ట్ వాళ్ళు, నా రిలీజియన్స్ వారు ఏ విధంగా ఉన్నారు, మేల్ ఎలా ఉన్నారు, ఫీమేల్ ఎలా ఉన్నారు, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీలో 35 అంశాల్లో చేసి 100 పేజీల రిపోర్టు మేము తయారు చేసి దాన్ని డీటెయిల్గా మీకు 12వ తారీఖు paraveel.com అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా కానీ, అది యుఎస్లో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా కానీ, ఎవరైనా కానీ, తను గెలిచిన అతనైనా ఓడిన అతనైనా సరే, ఆ paraveel.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని కొనుక్కోవచ్చు. సో ఇది సంక్లుప్తంగా అండి. ఓకే. సో ఒక డౌట్ అండి, మనకి వెబ్సైట్ అయినా లేకపోతే యాప్ కూడా ఉంటుందా? వెబ్సైట్, యాప్ 2 ఉంటాయండి. ఫస్ట్ వీఆర్ లాంచింగ్ విత్ ద వెబ్సైట్. ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్గా ఉంటే ఆ రోజే యాప్ కూడా లాంచ్ చేస్తాం. ఓకే. అంతా కరెక్ట్గానే ఉందని మీ సర్వేలో తేలిందిగా? 100%. ఓకే. సో అంటే ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు? ఫ్రీగా చేస్తుంది. ఎందుకంటే దీనికి ఇంతమంది ఇప్పుడు ఫీల్డ్లో దాదాపుగా 800-900 మంది పనిచేశారు, ఆ నుంచి డేటా తెప్పించారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జీలు ఉంటారు, దానిపైన వాళ్ళ హెడ్స్ ఉంటారు. ఈ విధంగా మొత్తం డేటా అంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటాయి. ఈ విధంగా చేసేవాళ్ళు ఒక 100 మెంబర్స్ పనిచేస్తుంటారు. ఇలా కాకుండా మన ఆఫీస్లోనే ఒక 50-60 మెంబర్స్ పనిచేస్తుంటారు. వీళ్ళందరికీ శాలరీస్ నేను కూడా ఇచ్చుకోవాలి కదండి. ఇదేది అంటే మంచి కోసం చేసినా కానీ దానికంటే ఒక ఖర్చు అవుద్ది కదా. సో మళ్ళీ నెక్స్ట్ శాలరీస్ కోసం చూసుకోవాలి, ఈవెంట్ కండక్ట్ చేయాలని అవుతుంది. సో
అమౌంట్ దానికి అవుతుంది కాబట్టి ఇది ఫ్రీ సర్వీస్ కాదండి. ఎవరైనా అంటే ఆ నియోజకవర్గం నిజంగా నేను కంటెస్ట్ చేయాలి, లేదా నియోజకవర్గం నేను ఆల్రెడీ గెలిచాను, నేను నిజంగా ఓడిపోతున్నానా, మళ్ళీ గెలుస్తానా, లేదా మా పార్టీ ఎలా ఉంది, ఓవరాల్గా నా నియోజకవర్గం పట్ల కంప్లీట్ రిపోర్ట్ కావాలంటే 35 అంశాల మీద మేము కంప్లీట్గా చేస్తున్నాం. ఏపీ అనేది మా టార్గెట్ కాదండి. ఏపీ అనేది ఏంటంటే మనకు సేఫ్, మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మోడల్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ బీహార్ చేస్తున్నాం, తమిళనాడు చేస్తున్నాం, ఇంకో 2-3 monthsలో తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ కర్ణాటక ప్లాన్ చేస్తున్నాం. విత్ ఇన్ కమింగ్ ఇయర్లోనే వీఆర్ ప్లానింగ్ అరౌండ్ 5 to 6 states మేము వీఆర్ ప్లానింగ్ అండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా నేను? ఎనీథింగ్. ఓకే, సో మీరు పారావీల్ ని ఫస్ట్ గ్రౌండ్ అప్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ అంటున్నారు, అంటే కొంచెం మాకు అర్థమయ్యేలాగా. అంటే అదేనండి, ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ కారు నడవాలన్నా ఇంజిన్ మెయిన్, ఆ పార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి. అలాగే మీకు ఒక పొలిటీషియన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ డయాస్కి వచ్చి